హాయ్ వెల్కమ్ టు యూటీవీ. దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి ఫలితాలను టీడీపీకి అనుకూలంగా మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ సైతం ట్వీట్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని అంటున్నారు. దీనికి టీడీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే నిజంగానే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా? బార్కోడ్ ద్వారా ఓట్లను మార్చుకోవచ్చా? ఇదే నిజమైతే ఎక్కడ చేస్తారు? వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో నిజమెంత అనేది యోయోవ్యూలో తెలుసుకుందాం. ఏపీ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో టీడీపీ కూటమి విజయం సాధించింది. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. జగన్ ట్వీట్ ప్రకారం న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు, మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే దిశగా మనం కూడా పయనించాలని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇక జగన్ మామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన వెంటనే సింగపూర్కి వెళ్ళి బార్కోడ్లను స్కాన్ చేసి ఓట్లు మార్చుకున్నారని ఆరోపించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరును బేష్ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేసాయని చెప్పి 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాగోలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు అంటూ ట్వీట్లో టీడీపీ పేర్కొంది. అయితే 2019లో తన పార్టీ 23 సీట్లకే పరిమితమైనప్పుడు టీడీపీ అధినేత ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈవీఎంల గురించి ప్రస్తావించారు. అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం మొదట్లేదు. ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. నాడు వైఎస్ఆర్సీపీ బాబు ఆరోపణలు తోసిపుచ్చింది. నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ నుంచి నేతలంతా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలపై మరోమారు చర్చ జరుగుతోంది. మరి నిజంగానే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా అంటే అసాధ్యం. ఎందుకంటే ఈవీఎంలు కేవలం క్యాల్కులేటర్గా పనిచేస్తాయి. బ్లూటూత్, ఇంటర్నెట్, వైఫై మొదలైన వాటికి కనెక్ట్ చేసే ఆప్షన్ వీటికి ఉండదు. కాబట్టి వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఈవీఎంలకు చిహ్నాలు కూడా ఉండవు. ఇవి సీరియల్ నంబర్తో మాత్రమే పనిచేస్తాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు అక్షర క్రమంలో ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీకి ఒక్కో సీరియల్ వస్తుంది. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ మొదటి స్థానంలో ఉంటే మరో నియోజకవర్గంలో అదే పార్టీ అభ్యర్థులు 3వ స్థానంలో ఉండొచ్చు. మొత్తం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈవీఎంలోని స్థానాలను తెలుసుకోవడం అసాధ్యం. సీరియల్ నెంబర్లు తెలిసిన సమయానికి అన్ని జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు చేరుతున్నాయి. వాటికి కట్టుదిట్టమైన భద్రతతో స్ట్రాంగ్ రూమ్లలో ఉంచుతారు. రాజకీయ పార్టీలు కూడా స్ట్రాంగ్ రూమ్లపై నిరంతర నిఘా పెడతారు. ఇక కొందరు పోలింగ్ తర్వాత ఈవీఎంలలో ఓట్లు మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది కూడా అసాధ్యమే. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్లలో కేంద్రం, పోలీసు బలగాలు, సీసీటీవీ కెమెరాలతో రక్షణ కల్పిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే వాటిని తెరిచి తరలిస్తారు. పోలింగ్ తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉన్న ఫారం 17Cలో పోలైన ఓట్ల సంఖ్య నమోదు చేయబడుతుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో ఉన్న మొత్తం ఓట్లతో సరిపెడతారు. అభ్యర్థుల ఓట్లను మార్చినట్లయితే సంబంధిత వీవీప్యాట్లను అప్పటికే సీల్ చేస్తారు. కాబట్టి మార్చడం అసాధ్యం కాదు. చివరి రౌండ్ కౌంటింగ్ తర్వాత నియోజకవర్గానికి యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన ఏదైనా 5 పోలింగ్ బూత్ల వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగితే వీవీప్యాట్లు బయట పెడతాయి.
కాబట్టి ఈవీఎంలు పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్. ఇటీవల ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ పోలింగ్ ఫలితాల్లో 2, 3వ స్థానాలను పొందిన బాధిత అభ్యర్థులు ఒక ఈవీఎంలకు 47,200 రూపాయలు చెల్లించి రాతపూర్వక అభ్యర్థనపై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5% ఈవీఎంలలో పొందపరిచిన మైక్రో కంట్రోలర్ చిప్ల ధృవీకరణను కోరవచ్చు. అభ్యర్థులు 5% ఈవీఎంలను తనిఖీ చేసి అవసరమైన రుసుము చెల్లించవచ్చు. ఒకవేళ అవి సరైనవని రుజువైతే వారు ఫీజు మాఫీ చేయబడతాయి. బాధిత అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన 7 రోజుల్లోపు ఈవీఎంలను చెక్ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తప్ప రాజకీయ నాయకులు ఏం చేయడానికి వీలుండదని స్పష్టమవుతుంది.